హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు దోశ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే పొద్దున్న ఇప్పుడు టిఫిన్ అంటే నేను సేమియా చేస్తాను అంటే బాబు వద్దు నాకు దోశ కావాలని చెప్పాడు. మనకైతే శనివారాలు ఇవి అవి ఉంటాయి. మన పెద్దోళ్ళకైతే చిన్నపిల్లలకైతే మనం అవన్నీ పెట్టేసుకుంటే అవ్వదు, పట్టించుకోకూడదు కూడా. శనివారాలు ఇవి అవి అనేసి అనకుండా మనకేటి మన పిల్లలు హెల్తీగా ఉండడమే మనకు కావాలి కదా. అందుకని నేనైతే బాబు గడికైతే ఎగ్ దోశ అయితే వేస్తాను. ఇప్పుడు వేసి పెడతాను. ఎగ్ ఉల్లిపాయలు వేసి దోశ పెడతాను. ఎందుకంటే బాబు గడికి అలాగైతే బాగా నచ్చుతాడు. లేదంటే అడుగు అన్ని ఫుడ్లు అలా తిండు అనమాట, నచ్చుకోడు అనమాట. ఆడికి ఏది ఫేవరెట్ ఫుడ్ అయితే అదే ఆడికి నచ్చుతుంది, ఇంకంతకంటే నచ్చదు. అందుకోసమని నేను ఎక్కువ శాతంగా ఇలాగా ఆడికి నచ్చిన ఫుడ్ మాత్రమే నేను చేయడానికి అయితే ఇష్టపడతాను. మనకు నచ్చే ఫుడ్ వాళ్ళు పిల్లలు తినరు కదా. కానీ ఒక్కొక్కసారి చెప్తాను అనమాట, నాన్న తింటే మంచిది తింటే మంచిది అని చెప్తే తింటాడేం పర్లేదు, అది వద్దమ్మా అనేసి అనడం. కానీ శనివారం కదా ఈరోజు ఎగ్ ఏంటి అనేసి మీరు అనుకుంటున్నారా? పెద్దోళ్ళం అయితే పూజ చేస్తాం, అన్ని చేస్తాం, దేవుడు అన్ని చేస్తాం కాబట్టి మనకి పట్టింపు ఉంటుంది. పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి మనం అవన్నీ పట్టించుకోకూడదు, ఈ రోజు ఆ రోజు అనకూడదు. అనకుండా మన పిల్లలకి ప్రోటీన్ ఉన్న ఫుడ్డే ఇవ్వాలి ఎప్పుడున్న. అందుకే నేనైతే నా వరకు అయితే నేను వారాలు పాటిస్తాను. శనివారం అని ఆదివారం అని. ఆదివారం అయితే నేను పూర్తిగా కొన్ని సంవత్సరాల నుంచి తినడం మానేశానండి. ఆదివారం ఏది అంటే చికెన్ కానీ మా చేపలు కానీ మాంసం కానీ ఏది అంటే ఏది గుడ్లు కానీ ఏం తిన్నాను. కొంతమంది అంటారు గుడ్డు నీసు ఉండదు అంటారు, అయినా కూడా అవి కూడా తిన్నాను. నేను సండే పూర్తిగా బంద్ చేస్తాను అనమాట. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తాను. దానికి ఒక కారణం ఉంది, మళ్ళీ ఒకసారి చెప్తాను ఎందుకు సండే బంద్ చేశానని. దానికి ఒక కారణం ఉంది, మీకు చెప్తాను, ఇంకొకసారి చెప్తాను అది. అయితే పిల్లలు ఎక్కువగా చూడండి, మసాలా చికెన్ మసాలా కారం సాల్ట్ కలిపేసాను. ఎగ్ వేస్తాను కదా ఇలాగా దోశ మీద. ఎగ్ మొత్తం అంతటికి ఇలా సెదిపేసాను. మొత్తం అంతటికి ఎగ్ బాగా పట్టింది దోశకి. దానిపైన మసాలా కారం సాల్ట్ కలుపుకున్నాను. మసాలా చికెన్ మసాలా కలిపానండి, అదనమాట. దీనిపైన వేసాను. ఇప్పుడు అదే ఉడుకుతుంది కదా, దీనిపైన ఇక ఉల్లిపాయలు వేస్తాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. కావాలంటే 2 గుడ్లు కూడా వేసుకోవచ్చు, బాగా వస్తుంది. కాకపోతే ఒక దోశకు ఒక ఎగ్ సరిపోద్ది మనకి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసాం అనుకోండి మనం ఈ దోశ తిరగేసేటప్పుడు పొంగుతుంది అనమాట, బాగా ఉబ్బరంగా వస్తుంది, నీట్గా చక్కగా వస్తుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళకైతేనే మనం పచ్చిమిరపకాయలు గుండగా తరిగి వేయాలి, పిల్లలకైతే పచ్చిమిరపకాయలు మనం వేయకూడదు. ఎందుకంటే అలా కారం కదా తినలేరు. లైట్గా అలా మనం కారం పొడి వేసుకోవడమే మంచిది. కారం మసాలా సాల్ట్ కలిపేసి ఇలా వేసుకోవడమే మంచిది పిల్లలకైతే. అదే పెద్దోళ్ళకి అనుకోండి సన్నగా పచ్చిమిరపకాయలు తరిగేసి తర్వాత ఎగ్ ఒక గ్లాసులైనా గిన్నెలైనా కొట్టేసి అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఎగ్ కారం అన్నీ వేసి మసాలా అన్నీ వేసి కలిపేసి అందులోనే దోశ పైన వేసేయాలి. వేస్తే బాగా వస్తుంది, అలాగైనా వస్తుంది. అలాగే పెద్దోళ్ళకైతేనే మనం అలా చేసి పెట్టాలి. పిల్లలు కదా వీళ్ళు పచ్చిమిరపకాయలు తినలేరు, కారం అంటారు అని చెప్పేసి ఇలాగ వేస్తానమాట నేను. అయితే నిన్నేమైంది తెలుసా, నిన్న ఈవినింగ్ సాయంత్రం అనమాట బుజ్జి వచ్చాడు, దోశ వేయమని చెప్పాడు అనమాట. ఇలాగా ఎగ్గ దోశ వేయు తింటానని చెప్పాడు. ఏదో పని ఉన్నట్ట వచ్చాడు మా ఊరు, ఆలూరు నుంచి. అయితే ఏదో పని ఉంది వచ్చాననేసి అన్నాడు. సరే ఎగ్గ దోశ వేసి తింటాను అన్నాడు. అది సరే వేస్తానులే అనేసి అన్నాను. తర్వాత ఏమన్నాడంటే పని ఉంది రోడ్డుకి వెళ్ళి వస్తాను అప్పుడు తింటాను, అప్పుడు వేద్దు కానీ అని చెప్పాడు. అది సరేలే వస్తాడు కదా నేను వేసిస్తానులే అని నేను అనుకున్నాను. అనుకునేలాగేమో అక్కడ పని ఏం లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది అనమాట. మరి ఇక్కడికి ఇంటి దగ్గర రాలేదనమాట, అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఒక్కదే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఇంకా డాడీ రాలేదు, అందుకు మేము మా పిల్లలే ఉన్నాం ఇక్కడ ప్రస్తుతానికి.
చెప్పాలి కదా, చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మొన్న మినపగుడ్లు నానేసాను. మినపగుడ్లు అనమాట దోశ చేస్తానని నానేసాను. అప్పటికే అనమాట దోశ పిండి ముందే రుబ్బేసి ఉంది. నేను సరేలే మరి ఇంకా దోశ చేయడానికి అవ్వదని నేను తెలియ మీద ఏడ్ చేశానంటే ప్రత్యేకం బియ్యము, శనగపప్పు, మెంతులు ప్రత్యేకం వేసాను, మినపగుడ్లు ప్రత్యేకం వేసాను అనమాట. లేదంటే మళ్ళీ ఆ రుబ్బు కూడా ఇంకా ఇది అది ఎక్కువైపోయింది. ఇప్పటికే మొన్న రుబ్బు పెట్టుకున్నాను, ఇప్పటికే 4 days అయిపోయింది ఇది ఉన్నది. మళ్ళీ ఇంకా అది కూడా నేను ఏం చేశానంటే మరి ఇచ్చేయలేదనమాట. ఇడ్లీ పెట్టి వదిలే మరి దానికి మనం ఇలా చేయకూడదు అని చెప్పేసి ఇడ్లీ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఆ గుడ్లు మినపగుడ్లు అనమాట అలా ఉంచాను అనమాట. ఫ్రిడ్జ్లోనే ఉంచాను. ఎందుకంటే మరి ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు ఇంక ఇవి కడగలేదు కూడా. ఇగోండి ఇంకెందులోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు నానబెట్టాను, ఇంక ఈ రోజు వరకు కూడా ఇంక కడగలేదన్నమాట. 3 days అయిపోయింది. ఈ రోజు 4 days అయిపోయింది నానబెట్టి. ఇవి ఇంకా కడగలేదు. ఇంకా ఇవి కడిగేసి ఇంక ఇవి రుబ్బాలి ఇడ్లీ కోసం అని. నేను ఎలాగైనా అనమాట మర్చిపోతాను, పెట్టేస్తాను మర్చిపోతాను అనమాట. అంత మర్చిపోము, ఏదో అర్జెంట్ పని ఉంటే పని మీద అనమాట అలాగా పెట్టేసి ఉంచేయడం అయిపోద్ది. మరి ఇంకా అంతకంటే ఇంకేటి కాదు, అలాగయ్యి అలా ఉండిపోద్ది అనమాట. లేకపోతే వెంట చేస్తాను. కాకపోతే కొంచెం ఈ మధ్య తలనొప్పి, ఈ నడుము నొప్పి వల్ల తలనొప్పి అన్నీ వచ్చేయడం వల్ల కొంచెం అనమాట ఇక్కడ పనులు అక్కడ పనులు ఇక్కడ అయిపోతున్నాయి. అయిపోయి కొంచెము లేట్ అయిపోతుంది అలా చేయడం. ఈ బాబుగారికి టిఫిన్ ఇచ్చిస్తే మనకి పనులే, ఇంకా ఏ పని మనం పొద్దులు చేసుకున్నా బెజార్ ఉండదు. ఆడ మధ్యాహ్నం మళ్ళీ 1 గంట అయినంత వరకు కూడా భోజనం అడగడు. 1 గంట అయిన తర్వాత అప్పుడు అడుగుతాడు అనమాట, ఏమైనా ఉండేవమ్మా అనేసి. అప్పుడు వరకు అడగడు. అప్పుడు వరకు మనకి ఇంకా మన పని మనం చేసుకోవచ్చు. మన పనులు ఇంక మనకి అడిగే ఇదే ఉండదు అనమాట. ఇప్పుడు ఇవేసి ఇచ్చానంటే అప్పుడు వరకు మరి ఏడు అండు. ఆడి పని ఆడితే మన పని మనదే. ఇంకా ఇప్పుడు ఇది చేయలేదంటే తిండికి ఏదైనా ఉందా అంటాడు. ఏదైనా ఉందా అంటప్పుడు మనం ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఆడు అడిగినప్పుడు ఇవ్వాలి. మనకు నచ్చినప్పుడు మనం ఇస్తామంటే మరి తిండి. ఇంకా నాకు వద్దులే నేను తిన్నాను అనేస్తాడు. నాకు తినాలనిపించలేదు అనేస్తాడు. అంతే. అయితే కొంచెం అదేనమాట, నిన్న అడిగి వెళ్ళిపోయాడు కదా, అయ్యో ఇవ్వలేకపోయినా అని కొంచెం బాధపడ్డాము. వాళ్ళ పిల్లలు కూడా అలాగే అన్నారు, అడిగాడు కదా మరి చేసి పెట్టించుంటాయి కదా అని. అయితేను లేదు నాన్న వస్తానన్నాడు, వచ్చి తినేసి వెళ్తానని చెప్పాడు. మరి రాలేదు, వెళ్ళిపోయాడు అని చెప్పాను. మరి ఏం చేస్తాం, ఇంకా రాకపోతే మనం ఏమేమి చేయగలం. ఎందుకంటే అసలు అర్జెంట్ పని ఉందని వెళ్ళినప్పుడు మనం ఏం అడలేము కదా, ఇప్పుడు వెళ్ళొద్దు ఉండిపోవని అనలేం కదా. అందుకోసమే మరి ఏటి అనలేదన్నమాట. కొంతమంది అంటారండి దోశలు ఎక్కువ పెనం కంటేస్తాయని. అలాగే ఏమి ఉండదు. పెనం మంచి నీట్గా తోమియాలి. నీట్గా తోమేసి ఒక క్లాత్కే ఆయిల్ కొంచెం రాసామా లేదని రాసి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ కొట్టేసి దోశ వేసామంటే నీట్గా వచ్చేస్తుంది. కొంతమంది అంటారు బాగా రాలేదు, దోశ బాగా రాలేదు అనేసి. అలాగేటి ఉండదు. చూసారా ఎంత బాగా వచ్చిందో, పొంగుతుంది అనమాట. పొంగడం రక చాలా బాగా పొంగుతుంది, బాగుంటుంది కూడా. కొంతమందికి చేత కాకపోతే అలాగంటారు, కానీ నాకు చేత కాదులండి అలాగనేసి. నాకు ఏ పని ఏటి రాదు, ఏ పని ఆడదు. ఒక పనికి 2 పనులు చేస్తాను. ఇంకా అంతతోడు ఒక్కోసారి మైండ్ ఫ్రీగా ఉంటే చేసే పని అయినా ఏదో ఒక రవ్వని తినేసేస్తాను. లేదంటే అది కూడా తినేసేయను. ఇలాగే వంకర టెంకరగా చేస్తారనమాట. ఇలాగంటే ఇప్పుడు వంకర టెంకర చేయలేదు, బాగా చేశాను కానీ అని చెప్తున్నాను. ఒక్కొక్క టైంలో అలాగైపోద్ది. అన్ని రోజులు ఒకలా చేసలేం కదండి ఇంట్లో పనులు. ఒక రోజు అలాగా, ఒక రోజు ఇలాగా. ఇంకా అలాగ అనుకోవడమే. చూసారా బాగుంది కదా. ఆమ్లెట్ వేసాను దీనిపైన. డ్యాన్స్ ఆడుతుందండి పెనంలోన. ఆమ్లెట్ వేసాను, ఉల్లిపాయలు వేసాను, కారం మసాలా వేసాను, సాల్ట్ కలిపి. బాగుంది కదా, చూడడానికి అందంగా ఉంది కదా. ఇలాగుంటేనే చూడడానికి అందంగా ఉంటేనే పిల్లలు అమ్మ అందం కనిపిస్తుంది, చూడడానికి ఇలాగుంది తిందామా అని తింటారు. లేదు అంటే చూడడానికి బాగోలేకపోయిందంటే
అది బాగోపోయి తిన్నప్పుడు కానీ చూడడానికి అందంగా ఉండాలి. అందంగా ఉంది అమ్మ, ఇంత అందంగా ఉంది, ఇది ఎలా ఉందో తినేస్తారు పిల్లలు. వాళ్ళ కడుపు నిండిపోతే మనకు సంతోషం. అయిపోయింది, ఇంకా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీతో మాట్లాడడం అయిపోయింది. టైంపాస్, మీకు టైంపాస్ అయిపోయింది, నాకు టైంపాస్ అయిపోయింది. మాట్లాడుతూ పని చేస్తాండి, అసలు పని చేసినట్లు అనిపించదండి. ఇంకా అలాగా అనుకుంటాము. అంటే అలాగే బెక్క అయిపోయి మన మట్టుకు మనమే అలాగ ఉన్నామంటే మనకి ఎలాగనిపిస్తుంది అంటే, మరొకసారి చూపించేస్తానండి. ఇగండి ఎంత బాగా వచ్చింది చూసుకోండి. మీరు కూడా ఇలా రెడీ చేయండి, బాగా వస్తుంది. అయితే కొంతమంది బెక్క అయిపోతారు పనులు చేసినప్పుడు, బెక్క అయిపోయి అనమాట. పాపము అది కేట్ చేయాలో అర్థం కాదనమాట. అర్థం కాక డల్ అయిపోయి అలా ఉంటారు. అలా కాకండి మనం ఇలా మాట్లాడుకుని లేట్ అయిపోయింది. మీరు నాతో మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? బాయ్ బాయ్ మరి.